ఓం గం గణపతియే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమస్తే. ఈరోజు మనము గురుగ్రహం అంటే బృహస్పతి మనకి ఈ వైశాఖ మాసంలో అంటే మే 14వ తారీఖున వృషభ రాశి నుంచి మిథున రాశికి సంచారం జరుగుతుంది. సో మే మే 14వ తారీఖు రాత్రి 10 గంటల సమయంలో గురుగ్రహ సంచారం మిథున రాశిలోకి ప్రవేశించబోతుంది అనమాట. సో మనకి సౌరమండలంలో అతిపెద్ద గ్రహాల్లో ఒకరు గురుగ్రహం. సో ఈ గురుగ్రహం ఏంటంటే మొత్తం భూమండలంలో ఉన్న అన్ని జీవరాశులకి ఈ ప్రభావం ఏ ఏ రాశిలో అతను అయితే సంచారం జరుగుతుంది ఆ రాశికి తగినట్టుగా మన మన ఏమంటారు స్వంతగా మనకు ఉన్న రాశిలో అలాగే గోచార రీత్యా కూడా చాలా మంచి ప్రభావము, చాలా చెడు ప్రభావము. చెడు చాలా తక్కువ. మనకి గురుగ్రహం ఏంటంటే శుభగ్రహం అని అంటారు. దేవగురు అనమాట బృహస్పతి. సో అందుకే ఎక్కువగా చెడు ఫలితాలు అయితే ఇవ్వడు. ఇన్ జనరల్ గా గురుగ్రహము చెడు ఫలితాలు ఇవ్వడు. కాకపోతే ఎక్కడైతే చెడు చేయాల్సి వస్తుందో అక్కడ మటుకు ఆరోగ్యరీత్యా కొద్దిగా ఏదన్నా చిన్న చిన్న అనారోగ్యానికి సంబంధించిన ఏమన్నా వ్యాధులు ఇచ్చేటట్టు ఉండి ఖచ్చితంగా ఇవ్వాలి అనే వాళ్ళ దశ అంతర్దశల్లో ఉండి గోచార రీత్యా కూడా గురు సరి అయిన స్థానంలో లేనప్పుడే మటుకు గురుగ్రహం అలాంటి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ జనరల్ గా చూసినట్టయితే మనకి సంతానానికైనా కానీ శుభకార్యాలకి అని అంటే ఒకరు గృహం కట్టుకోవాలి లేదా ఉద్యోగ రీత్యా ఎక్కడైనా ట్రాన్స్ఫర్ అవ్వడానికైనా కానీ లేదా కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికైనా కానీ దేశ సంచారం కోసమైనా కానీ తీర్థయాత్రల కోసమైనా కానీ గురువు ఎప్పుడు మనకి శుభ ఫలితాలే ఇస్తాడనమాట. సో ఎప్పుడైనా చాలా మటుకు మనం చూసుకోవాల్సింది ఏంటంటే మన రాశిలో ఎక్కడున్నాడు గురువు, అక్కడి నుంచి గురుగ్రహం ఎక్కడున్నాడు, అలాగే గురువు సంచారించే టైంలో మనకి ఏ ఏ రాశుల మీద అతని దృష్టి సంచారిస్తాడు, అలాగే గురువు మిథునంలో ఉన్నాడు కాబట్టి ఏ ఏ రాశులకి అతను ఆ స్థితి ఉంటాడు అక్కడి నుంచి మనం ఫలితాలు చూసుకున్నట్టయితే మనకి గురు సంచారము చక్కగా ఉంటాయి. ఎక్కడైనా మనకి ఇలాంటి చిన్న చికాకు ఏమన్నా ఇస్తున్నాడు, చిరాకులు ఇస్తున్నాడు, పరాకులు ఇస్తున్నాడు అని అంటే మనం ఏంటంటే రెమెడీస్ ద్వారా వాటిని మనము తక్కువ చేసుకోవచ్చు అనమాట. ఆ దుష్ఫలితాలని మనం తక్కువ చేసుకునేటట్టుగా ఉండేదే జ్యోతిష్ శాస్త్రం అనమాట. సో ఇప్పుడు మనము గురుగ్రహం ద్వాదశ రాశులకి ఎటువంటి ఎలా ప్రభావితం చేస్తాడు, అలాగే ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనేది మనము ఒక్కొక్క రాశిగా చూస్తామన్నమాట. మిథున రాశి సంచారం ఇప్పుడు చూద్దాం. మిథున రాశిలోనే ఇప్పుడు గురు సంచారం జరుగుతుంది కాబట్టి మిథున రాశి వారికి సప్తమాధిపతి అవుతాడు, అలాగే దశమాధిపతి కూడా అవుతాడు. సో అలాగే మిథున రాశి మిథున లగ్నం వారికి కూడా గురువు బాధకాధిపతి కూడా అవుతాడు. సో ఇక్కడ మనకి బాధకాధిపతి ఫలితాలు అలాగే దశమమైన కర్మస్థానాధిపతి ఫలితాలు కూడా ఇస్తాడు కాబట్టి అలాగే బుధుడు మిథున రాశి నుంచి పంచమాన్ని చూస్తాడు, సప్తమాన్ని చూస్తాడు, అలాగే నవమాన్ని చూస్తాడు కాబట్టి మిథున రాశి వాళ్ళకి అయితే అద్భుతమైన ఫలితాలనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పటి నుంచో వీళ్ళు ఏమంటారు ఉద్యోగ రీత్యా లేదా ఏదైనా ట్రాన్స్ఫర్స్కి అవ్వాలి లేదా ఏమంటారు ఈ మార్కెటింగ్ ఏమంటారు కమ్యూనికేషన్ రంగంలో ఉన్న వారికి కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తారు. మనకి ముఖ్యంగా ట్రాన్స్ఫర్ అవడానికి, ప్రమోషన్ రావడానికి లేదా ఉద్యోగ రీత్యా ఫారిన్ వెళ్ళాలి అని అనుకునే వారికి చదువుల కోసం కూడా హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం కూడా ఫారిన్ వెళ్ళడానికి కూడా మంచి అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. ఎందుకంటే మనకి మిథున రాశి ఏమంటారు బుధుడు అధిపతి. అలాగే బుధుడు గురువుకి ఇద్దరికి అంత పడకపోయినా కానీ మనకి విజ్డమ్ ప్లానెట్ అనే బుధుడుని అంటాము. జ్ఞానానికి సంకేతమైన బుధుడు ప్లస్ అలాగే గురువు ఒక ఉన్నతమైన పదవికి స్థానానికి, అలాగే బుధుడు తండ్రి అయిన గురుస్థానానికి అధిపతి అవుతాడు కాబట్టి బుధ రాశిలోనే గురువు వస్తాడు కాబట్టి అటు ఎడ్యుకేషన్లో చాలా మార్పులు దేశ గోచారం చూసినట్టయితే కూడా మన ఎడ్యుకేషన్ రంగంలో ప్రత్యేకమైన మార్పులు చెందే అవకాశం చాలా ఉంటాయి. ముఖ్యంగా విద్యార్థులకి మిథున రాశిలో మిథున లగ్నంలో జన్మించిన వాళ్ళకి అయితే అద్భుతంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విదేశీ అవకాశాలు చాలానే ఉంటాయి. అలాగే వాళ్ళు కోరుకునే ఏమంటారు స్టడీస్లో మార్పులు జరిగే అవకాశాలు చాలా ఉంటాయి. అలాగే ఒక ఉన్నత పదవికి వెళ్ళాలి అని అనుకునే వారికి కూడా ముఖ్యంగా ఇంతకుముందు చెప్పుకున్న మార్కెటింగ్ ఏమంటారు
కమ్యూనికేషన్ రంగంలో ఉన్న వారికి కూడా, టెక్నికల్ ఫీల్డ్‌లో ఉన్న వారికి కూడా, ఎడ్యుకేషన్, బ్యాంకింగ్, బిజినెస్ రంగంలో ఉన్న వారికి మటుకు ఇది చాలా మంచి అవకాశం అనే చెప్పవచ్చు. అలాగే పంచమాన్ని కూడా చూస్తాడు కాబట్టి, సంతానంలో ఇబ్బందులు పడుతున్న వారికి చాలా మందికి మిథున లగ్నం, మిథున రాశిలో ఉన్న వారికి మటుకు అద్భుతంగానే ఉంటుందని చెప్పవచ్చు. ఒక మంచి ఇండికేషన్ అని చెప్పవచ్చు. అలాగే సప్తమాన్ని చూస్తున్నాడు కాబట్టి వైవాహానికి లేదా వివాహ సంబంధాలు చూసి చూసి విసిగిపోయి అలసిపోయిన వారికి కూడా ఈ ఏడు అంటే ఇప్పుడు మనకి మే 14 నుంచి జూన్ వరకే వచ్చే జూన్ 2026 దాకా సంచారం జరుగుతుంది కాబట్టి వివాహ చేసుకోవాలనుకునే వారికి కూడా చాలా మంచి అద్భుత ఫలితాలు ఇస్తాడని చెప్పవచ్చు. అలాగే అటునుంచి నవమాన్ని చూస్తుంటాడు కాబట్టి తీర్థయాత్రలకి చాలా మంచి అనుకూలమైన సమయం అని మిథున రాశి వారికి, లేదా ఏమంటారు అబ్రాడ్ ఫారిన్ టూర్స్ వెళ్దాము అని అనుకునే వారికి కూడా చాలా మంచి అవకాశం. పూర్వ పుణ్యస్థానం అని చెప్తాము మనం నవమం కాబట్టి. మనకి ఈ వైశాఖ మాసంలో కూడా చాలా మంచి తిథులు కూడా, మంచి యోగాలు ఉన్న రోజులు కూడా ఉన్నాయి కాబట్టి ఈ యోగాలని మీరు మంచి తిథులని మీరు ఎంతగా ఉపయోగించుకుంటే గురుగ్రహం అనుకూలమైన గ్రహం మనకి సౌరమండలంలో ఏంటి అని అంటే గురుగ్రహమే అని చెప్పవచ్చు కాబట్టి చక్కటి ఫలితాలు ఖచ్చితంగా మనకి లభిస్తాయి. తులా లగ్నం తెలియని వారికి రాశి అని అనుకున్నట్టయితే తులా లగ్నం వారికి గురువు ఏ గ్రహం అవుతాడు అని అంటే అటు తృతీయాధిపతి అవుతాడు, అలాగే షష్టాధిపతి కూడా అవుతాడు. సో తృతీయ షష్టాధిపతి అయిన గురువు మనకి తులా లగ్నం వారికి అష్టమంలో సంచారం జరుగుతుంది. సో అటు తృతీయం 3, 6, 8 ఫలితాలు ఇస్తాడు కాబట్టి 3 అని అంటే అటు సహకారం, అటు బంధుమిత్రుల సహకారం అంతగా లభించకపోవచ్చు. అలాగే బంధుమిత్రులతో కొద్దిగా ఏదన్నా ఆటుపోట్లు రావడానికి, లేదా మీరు ఏదైనా కోర్టు కేసులో మీరు ఏమన్నా కేసులు విరికినాయి అని అంటే ముఖ్యంగా తరఫులో అంటే బంధువులు అని అంటే ఇక్కడ ఏదో భార్య తరఫునో లేదా అట్లాంటివి కాదు, మీ ఏమంటారు కజిన్స్ లేదా సోదరులు సమానమైన వ్యక్తులతో మీరు ఏమన్నా కేసులు వేస్తే మటుకు ఈ సంవత్సరం అంత మంచి ఫలితాలు రాకపోవచ్చు. అలాగే గురువు అష్టాధిపతి ఫలితాలు కూడా ఇస్తారని అనుకుంటున్నాం కాబట్టి లోన్స్ ఏమన్నా ఉంటే మీరు తీర్చడానికి ప్రయత్నం చేయొచ్చు. శత్రువుల నుంచి కొద్దిగా హాని అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే సడన్గా ఏదన్నా మీకు ఆల్రెడీ ఏమన్నా వ్యాధులు ఉన్నాయి లేదా ఏమన్నా సడన్గా ఏమన్నా లభించాయి గెయిన్స్ అన్న ప్రాఫిట్స్ అన్న ఏమన్నా వచ్చాయి అని అంటే మటుకు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అవి సడన్గా ఏమంటారు స్పెసిఫిక్గా ట్రేడింగ్లో ఉంటే మటుకు మీరు ఎంత తొందరగా మీకు ఎంత లాభాలు వస్తే అంత తొందరగా మీరు వచ్చిన లాభాలు మటుకు చాలు అన్నట్టుగా తీసుకుంటేనే మంచిదే. అధికంగా ఆశపడితే మటుకు నిరాశ ఎదురవుతుంది కాబట్టి సో అక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఎందుకంటే తులాలగ్నం తులారాశి వాళ్ళు అయితే చాలా మటుకు ఎక్కువగా ఏమంటారు వ్యాపార రంగంలో ఉండే అవకాశాలు చాలా ఉంటాయి కాబట్టి మీరు ఆచితూచి అడిగేస్తేనే చాలా మంచిది. ఎందుకంటే తృతీయ ఫలితాలు అటు కోర్టు కేసులు, అటు శత్రువు నుంచి హాని, అటు అష్టమం సడన్గా ఏదన్నా జరిగిపోయే అవకాశాలు చాలా ఉంటాయి. అన్లెస్ అండ్ అంటిల్ మీ దశ అంతర్దశాలు సరిగ్గా ఉంటేనే అటు వ్యాపార రంగంలో అయినా లేదా కోర్టులో ఇక్కడ జరగలేదు మనకి న్యాయం, ఇంకా వేరే కోర్టులో వెళ్దాము అని అంటే మటుకు అక్కడ కూడా చుక్కలు ఎదురయ్యే అవకాశాలు చాలా ఉంటాయి కాబట్టి అలాంటి ఏమీ కాకుండా కాంప్రమైజ్కి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. అలాగే ముఖ్యంగా వ్యవసాయదారులకు మటుకు కూడా కొత్త పంట వేయకుండా వచ్చిన దాంతోనే తృప్తిగా ఉండడం చాలా మంచిదనే చెప్పగలుగుతాను. ఎందుకంటే ఎక్కువగా ఫలితాలు రాకపోయే అవకాశాలు ముఖ్యంగా తులాలగ్నం తులారాశి వారికి అయితే ఈ 7 ఉంటుంది. ఎందుకంటే మనకి అక్కడ శని కూడా మంచి ఫలితాలు ఇవ్వే అవకాశాలు లేదు. తులాలగ్నం వారికి కొద్దిగా శని సంచారం ఫలితం ఇస్తుంది అంటే అది కూడా షష్టమంలో ఉన్నారు కాబట్టి సో ఆచితూచి అడిగేయటమే చాలా మంచిది.